దర్శకుడు మెహర్ రమేష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన మెహర్ రమేష్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ మెహర్ రమేష్ కి దర్శకుడుగా తొలి అవకాశం ఇచ్చారు. తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన బిల్లా సినిమాని తెలుగులో దర్శకత్వం వహించారు మెహర్ రమేష్. తమిళంలో ఈ సినిమాలో అజిత్ హీరోగా నటించగా తెలుగులో ప్రభాస్ నటించారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ప్రభాస్ ను స్టైలిష్ గా చూపించడంలో మెహర్ రమేష్ సక్సెస్ అయ్యారు. అయితే మెహర్ రమేష్ పై ఉన్న నమ్మకంతో ఎన్టీఆర్ ఆయనకి మరో అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా శక్తి. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే కంట్రీ ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఎన్టీఆర్ కెరియర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది శక్తి సినిమా. మెహర్ రమేష్ దెబ్బకి నిర్మాత అశ్విని దత్ కొన్నేళ్ల పాటు సినిమాల జోలికే పోలేదు. ఇక వెంకటేష్ తో షాడో, చిరంజీవితో బోలాశంకర్ వంటి సినిమాలు చేశారు. అయితే మెహర్ రమేష్ భారీ ట్రోలింగ్ కి గురయ్యారు బోలాశంకర్ సినిమా ద్వారా. దీంతో అతనితో ఏ హీరో కూడా సినిమాలు తీయాలనే సాహసం చేయడం లేదు. అయితే తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గతంలో మెహర్ రమేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తర్వాత సినిమా పవన్ కళ్యాణ్ తో ఉంటుందని ప్రకటించారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ తో మెహర్ రమేష్ సినిమా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. అయితే దీనిపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మెహర్ రమేష్ తో సినిమా చేస్తే మా హీరో ఫ్యూచర్ ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ పవన్ తో మెహర్ రమేష్ చేస్తే అది 1000 కోట్ల సినిమా అవుతుందంటూ సెటర్లు కూడా వేస్తున్నారు.